విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నటించిన, అలాగే అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీఆర్ గారు, వీళ్ళందరూ కలిసి ముగ్గురు లెజెండ్స్ నటించిన మాయాబజార్ సినిమా ఈ నెల 28వ తేదీ మళ్ళీ రిలీజ్ కాబోతుంది. ఆ అవకాశాన్ని మనకు అందిస్తున్న రామారావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. ఇక రామారావు గారి భక్తుడిగా మీరు ఈ సినిమాని మళ్ళీ తీసుకొస్తున్నారు. ఎలా కష్టపడ్డారు ఏంటండి? భక్తుడని మీరు అన్నారు, దేవుణ్ణి కొలుస్తూనే ఉండాలిగా. నిత్యం దేవుణ్ణి కొలిచే భక్తుడిని కాబట్టి, ఎన్టీ రామారావు గారు కూడా నాకు ఆరాధ్య దైవం కాబట్టి ఈ అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నాను. అంటే దీన్ని ఇప్పుడు ఎన్నో పాత సినిమాలని ఇప్పుడు తీసుకురావడానికి చాలామంది చాలా రకాలుగా కష్టపడుతున్నారు. మీరు దీన్ని కలర్లో తీసుకురావడానికి ఎలాంటి కష్టపడ్డారు? అంటే కలర్ మనం తీసుకురాలేదు, గోల్డ్ స్టోన్ అనే ఒక సంస్థ తెచ్చింది. వాళ్ళ కారణంగా ఇది కలర్లో నేను చూడటం, నేను చూసిన ఆనందాన్ని అందరికీ చూపించాలనే సంకల్పం. అందుకే అక్కినేని రమేష్ ప్రసాద్ గారు, ఎల్వి ప్రసాద్ గారు అబ్బాయిగా సహకారం అడిగితే ఆయన ఇవ్వటం, ఆయన ప్రోత్సాహంతో ఐమాక్స్ బిగ్ స్క్రీన్ మీద అందరూ ఆనందించే అవకాశాన్ని కల్పించడం అనే దగ్గర నా అదృష్టంగా భావిస్తున్నాను. రామారావు గారు బతుకున్నప్పుడు ఆయనతో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? ఆయన్ని ఫస్ట్ కలిసినప్పుడు ఏంటి మీ ఫీలింగ్? ఎప్పుడు కలిశారు? ఆయన ఫీలింగ్ చెప్పాలంటే జీవితాంతం చెప్పలేం. ఊహ తెలిసి అమ్మా నాన్నలు తప్ప మనకేమీ తెలియని రోజుల్లోనే ఈయన గుర్రపు స్వారీతో సినిమా చూసి అభిమానం మొదలైంది. అది అనంతమైన అభిమానంగా మారి, వీరాభిమానంగా మారి, ఆరాధనతో మారి, మహాభక్తుడిగా మారటానికి ప్రేరణ ఎన్టీ రామారావు గారు. కారణం నాకు తెలియదు, ఇది దైవ సంకల్పం. ఇప్పటికీ ఎప్పటికీ ఎన్ని జన్మలున్నా రామారావు గారి అభిమానంగా పుట్టాలి. ఆయన తొలిసారి ఎప్పుడు కలిశారు? ఆ సందర్భం ఏంటి? మే 28, 1982 తిరుపతి ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన మహానాడు రోజున కలిశాను. అప్పటికి నా వయసు 18 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ పూర్తయింది. ఒక కారణంగా, రామారావు గారి కారణంగానే నా చదువు ఇంటర్తోనే ఆగిపోయింది. ఆయన పార్టీ పెట్టడం, ఆ పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తల్లాగా, అభిమానులు సైనికుల్లాగా పనిచేయటం, ఆయన ముఖ్యమంత్రిని 9 నెలల్లో చేయటానికి ప్రజలు కారణమైతే, ఈ ప్రజలకి ఎన్టీ రామారావు గారికి అనుసంధానకర్తలు, రాముడికి వారధి నిర్మించిన వానర సైన్యం లాంటి సైనికులు ఎన్టీ రామారావు గారి అభిమానులు. ఆనాడు, ఈనాడు, ఏనాడు ఇలాంటి గొప్ప చరిత్ర సృష్టించటం ఈ భూప్రపంచంలో ఇప్పటి వరకు లేదు, రేపెవరు రారు. కారణ జన్మ ఎన్టీ రామారావు గారు మళ్ళీ పుడితే తప్ప. ఇది నేను సగర్వంగా మీ ప్రశ్నకు ఆనందంగా సమాధానం చెప్తున్నాను. కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ఎన్టీఆర్, కానీ ఎవరు ఆయనకు అంత దగ్గరగా వెళ్ళలేదు. మీరు దగ్గరగా వెళ్ళారు. ఆయన మనవరాలి ఫంక్షన్లో కూడా మీరు ఉన్నారని ఇందాక ఒకరు చెప్పారు. ఏంటి అంత దగ్గరగా అవ్వడానికి? ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ గారు అభిమానిగా, ఎన్టీ రామారావు గారు కుమారుడిగా, వారసుడిగా బాలకృష్ణ గారి అభిమానిగా నేను ఉన్నాను. ఆయన సినిమాలకి భార్గవ్ ప్రొడక్షన్స్ గోపాల్ రెడ్డి గారి ప్రోత్సాహంతో నాకు అవకాశం సహకార దర్శకుడిగా కల్పించింది. కోడరామకృష్ణ గారి దగ్గర గోపాల్ రెడ్డి గారు, బాలకృష్ణ గారి ప్రోత్సాహం మరవలేంది. మీ అన్నప్రాస, బ్రహ్మణి పాప అన్నప్రాసకి నేను పాల్గొనే అవకాశం కల్పించింది నందమూరి బాలకృష్ణ గారు, వసుంధర గారి దంపతులు. వారికి ఈ క్షణాన మరొక్కసారి ఇంతటి గొప్ప అవకాశం ఈరోజు ఎంత ఆనందంగా అందరూ ఆనందించదగ్గ చెప్పడంతో బాలకృష్ణ గారు, వసుంధర గారి దంపతులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ మాయాబజార్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్న విషయం బాలకృష్ణ గారు చెప్పారా? చెప్తే ఆయన ఏమన్నారు? అంటే బాలకృష్ణ గారికి చెప్పలేదు. నా ప్రయత్నం నేను ఒక అభిమానిగా చేస్తున్నాను. ఈ ఎన్టీ రామారావు గారి అభిమానిగా నేను ఒక పంపిణీదారుడిగా 1991 నుంచి భార్గవ్ గోపాల్ రెడ్డి గారు పంపిణీ సంస్థను పెట్టించారు రాజమహేంద్రవరంలో. 90లో నా పెళ్ళికి బాలకృష్ణ గారు, గోపాల్ రెడ్డి గారు, కోడరామకృష్ణ గారు వచ్చిన తర్వాత పంపిణీదారుని అయ్యాను. సో ఇది రామారావు గారికి సంబంధించిన అపురూప చిత్రం కాబట్టి, నేను తొలిగా రామారావు గారి అభిమాని కాబట్టి, అక్కడ ముందుకు తీసుకెళ్ళడానికి ఏ ప్రయత్నాలు ఏమేమి చేయాలో చేయడంతో బాలకృష్ణ గారికి చెప్పే అవకాశం రాలేదు.
అవకాశం వస్తే తప్పనిసరిగా బాలకృష్ణ గారికి చెప్పడానికి నేను ఆనందంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. చివరి ప్రశ్న ఏంటంటే, మీరు రామారావు గారిని కలిసినప్పుడు నా పేరు కూడా రామారావు సార్ అని చెప్పుంటారు కదా, మీ పేరు కూడా రామారావు అని విన్నప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటి అసలు? ఆయన ఎక్స్ప్రెషన్ ఏముండదు. ఆయన అనంత సాగర గర్భంలో ఎన్ని ఆణిముత్యాలు ఉంటాయో, ఎన్ని నిధి నిక్షేపాలు ఉంటాయో ఎవరికీ తెలియదు. అట్లా రామారావు గారు నా పేరు చూడగానే ఒకసారి డైరీ మర్చిపోయాను నేను ఆయన టేబుల్ మీద, హిమ్మత్ సాగర్ తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో. బలుసు రామారావుని పిలిస్తే అప్పటికి పెద్దాపురం ఎమ్మెల్యే బలుసు రామారావు గారు ఉండేవాడు. ఎమ్మెల్యే బలుసు రామారావుని పిలవండి అని చెప్పంటే వాళ్ళు బలుసు రామారావు పిలుతుంటే నేను వెళ్ళా. అలా చూశాను. బలుసు రామారావు గారు పెద్దాపురం ఎమ్మెల్యే 1983, 1985. సో నా పేరు చూసి ఎమ్మెల్యే గారిని పిలవండి అంటే నేను వెళ్తే మిమ్మల్ని కాదన్నారండి. అంటే బలుసు రామారావుని పిలిచారండి. మీరు రామారావు కదా అని చెప్పి అని అదొక అద్భుతమైన ఘటన. తర్వాత బాలకృష్ణ గారు సహకారంతో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా 89 వరకు ఉన్న కాలంలో నేను సహాయ దర్శకుడిగా ఉన్న సందర్భంలో బాలకృష్ణ గారి అభిమాన సంఘాలకు సంబంధించి ఒక బాధ్యతగా బాలకృష్ణ గారు అప్పగిస్తే చేశాను. ఆ సందర్భంలో రామారావు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వచ్చినా అక్కడ సహాయకుడిగా రామారావు గారికి సహాయుడిగా చేసే భాగ్యం కల్పించింది నందమూరి బాలకృష్ణ గారు. మరొక్కసారి బాలకృష్ణ గారికి మా ఎస్ గోపాల్ రెడ్డి గారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.